ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, జీవాధిపతి, ఈ యొక్క సమయము మేము నీ వాక్యం చేత విని వాక్యం చేత బలపరచబడడానికి మాకు నీవు ఏర్పాటు చేసిండగా ప్రభువా, నీవే దర్శించు. నీ సహాయం మాకు ఎంతో అవసరమైనది జీవితంలో. ఎందుకంటే ఆశీర్వదించబడకుండా మా స్వభావం మమ్మల్ని ఆటంకపరుస్తుండగా నీ ఆత్మ మమ్మల్ని హెచ్చరిక చేస్తూ నడిపిస్తున్నప్పుడు అనేక విధమైన సమస్యల నుంచి బయటపడగలం. కాబట్టి ప్రభా, నిలబెట్టుము, నడిపించు. తొట్టిల్లకుండా నువ్వు కాపాడు. మా దేవుడవు నీవే కాబట్టి వందనములు తండ్రి. ఈ వాక్యం కరెక్ట్గా నమ్మి దాని ప్రకారం జీవితాన్ని నిత్యము పరిశీలన చేసు, మరి ముఖ్యంగా మా హృదయములను తండ్రి శుభ్రంగా ఉంచుకుంటూ లోకం యొక్క ఐక విచారముల చేత మమ్మల్ని మేము బిజీగా చేసుకొని నీ స్వరము వినే అనుభవాన్ని పోగొట్టుకోనకుండా మాట్లాడు. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయం. వాక్యం యొక్క అంశము దేవుని హెచ్చరికలు. 6వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. చాప్టర్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం స్టడీ చేద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరిన తర్వాత అక్కడ చేయవలసినటువంటి వాటి విషయంలో చెప్తున్నారు. అంటే హ్యూమన్ నేచర్ ఎలాగా మారుతుంది, కాబట్టి మీరు ఎలాగ ఉండాలి అన్నదాన్ని దేవుడు చాలా గట్టిగా చెప్తున్నాడు. ఫస్ట్ థింగ్, 2వ వచనంలో ఏముందంటే, మొదటి వచనం 2, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడిని యెహోవాకు భయపడి. ఫస్ట్ థింగ్, దేవుని భయం గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ముఖ్యమైనటువంటి వచనం ఉంటుంది, వర్స్ ఉంటుంది. ఉదాహరణకు లేవియ కాండం తీసుకుంటే ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధత గురించి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అలాగే లూకా సువార్తను తీసుకున్నట్టయితే అక్కడ ఎవరికి రాయబడిందని చూసినట్టయితే అక్కడ ప్రాముఖ్యంగా చెప్పబడింది. ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారంటే అన్ని జనులని. మత్తయి సువార్త తీసుకున్నప్పుడు యూదులను ఉద్దేశించి. మత్తయి సువార్తలో యోహాను అంటే దేవుని గొర్రెపిల్ల గురించి మాట్లాడతాడు. యేసుక్రీస్తును వివిధ రూపాలుగా మార్కులో సేవకుడుగా అంటాడు. కాబట్టి ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క ప్రాముఖ్యత, ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి వచనం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ద్వితీయోపదేశఖండం 6 వీళ్ళకు ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక దేవుడు ఏం చేశాడంటే, నీవు నీ కుమారుని కుమారుడు ఫ్యామిలీ అంతా, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, 3 తరములు మీరు దేవునికి భయపడవలేను అని దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక పునాది అన్నమాట. మనము దైవ భయం కలిగి ఉన్నప్పుడు మిగతా ఆశీర్వాదాలు వస్తాయి. భయం కలిగి ఉండడము, దేవుడు శిక్షిస్తాడనే భయం ఒకటి ఉంది. ఆ భయం గురించి దేవుడు మాట్లాడడం, రెవరెన్స్ గురించి ఆయన గౌరవం గురించి. సో భయపడుతూ చేయవలసింది ఏమిటంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పిన మాటలు మనము ఫాలో అవ్వాలి. అప్పుడు దీర్ఘాయుష్ గురించి మాట్లాడుతున్నాం. పాత నిబంధనలో దీర్ఘాయువు అలాగే ఐశ్వర్యము ఆశీర్వాదాలుగా పరిగణించబడ్డాయి, పెద్ద ఫ్యామిలీ. కొత్త నిబంధనలో వచ్చేసరికి దీర్ఘాయు గురించి ప్రామిస్ లేదు, ఐశ్వర్యం గురించి ప్రామిస్ లేదు, ఆత్మ సంబంధమైన వాటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అనారోగ్యంలో కూడా శక్తినిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని భయం కావాలి. దేవుని భయమును బట్టి ఆజ్ఞలు గైకొనాలి. మూడవ వచనం చూస్తే, మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందినట్లు నువ్వు వాటిని అనుసరించి నడుచుకునవలెను. ఇప్పుడు మనకు దీన్ని అప్లై చేసుకుంటే
మనం జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడుతున్నాం డబ్బు సంపాదించడానికి. కానీ ఇక్కడ వీళ్ళకి ఇవ్వబడిన నియమం మాత్రము నాకు భయపడాలి, నా ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు ఆరోగ్యము, తర్వాత అభివృద్ధి. ఇవి 2 ఆటోమేటిక్‌గా వస్తాయన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, లోకం ఎలాగుంది? దీన్నెందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం లోకంలో అంటే, ఇన్‌స్టంట్‌గా పైకెదగాలి. 1, 2 సంవత్సరాలనే మనము ఊహించని స్థాయిలోకుండాలి అన్నటువంటి తొందరపాటు మనల్ని ఏం చేస్తుందంటే, దైవ భయం ఉండినప్పటికీ ఆయన ఆజ్ఞలను మనము బైపాస్ చేసి వెళ్ళిపోతున్నాం. అంటే దాన్ని మీరి దాటి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మన ప్రయాసతోనే మనం పైకొచ్చి చూస్తున్నాం గానీ, ఈ ఆజ్ఞలు దేవునికి భయపడి ఆజ్ఞలు గైకొనడంలో కనిపెట్టడం అనేది ఉంటది. ఆ ప్రక్రియ ద్వారా దీవించబడటం లేదు కుటుంబములు. పాత జనరేషన్స్‌ల తరములు అంటే మన తల్లిదండ్రుల తరములు అలాగ దీవించబడ్డాయి. మన తరముల నుంచి లేదు. కనిపెట్టేది లేదు. గ్రాబింగ్ అన్నమాట. రెండవ హెచ్చరిక చూసినట్టయితే మరి దేవునికి భయపడాలి. దాని తర్వాత ఆజ్ఞలు గైకొనాలి. ఫోర్త్‌కొచ్చేసరికి ఆ 4, 5 వచనాలొచ్చేసరికి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇది షేమ అంటారు. యూదుల యొక్క ప్రార్థన ఇది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ దేవునికి దేవుని ప్రేమించే విధానం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడా లోటు అనేది ఉండదు. మరి మనం ఇలాగ చేయలేకపోతున్నామే అని మనం అంటున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే నేను ఒకసారి ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది. సంఘముల్లో ఇప్పుడు మన సంఘంలోనే ప్రార్థనలో జీవం ఉండదు. ఆత్మ గూడా చాలా తక్కువ పాలలో కనిపిస్తది. రీజన్ ఏమిట్రా అంటే ప్రాథమికమైన సూత్రాలు కొన్ని ఉంటాయి. మనం మనం వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోవడానికి. ప్రభువా నీ భయము మాకు దయచేయి. నిన్ను ప్రేమించే హృదయం దయచేయము. ఇలా బేసిక్స్‌ని మనం ప్రార్థనలో మర్చిపోయాం. కారణం ఏంటంటే ఎవరెవరి కొరకో విజ్ఞాపన చేస్తూ, ఏదేదో చేస్తూ మన హృదయాన్ని పరిశీలన చేసుకోవడం అనేది మనం మర్చిపోయాం. అడగటం లేదు కాబట్టి చాలా విషయాలు పొందటం లేదు. ఎందుకు? బిజీ అయిపోవటాన్ని బట్టి ప్రార్థన ఒక డ్యూటీగా మనం ఎంచటాన్ని బట్టి జరుగుతున్నదేంటంటే ప్రాథమికమైన సూత్రాలు ఉల్లంఘించడం జరుగుతుంది. ఈ పూర్ణ హృదయం, పూర్ణాత్మ అంటే ఎక్కడ దేంట్లో కూడా తక్కువ చేయడానికి వీలు లేదు. పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి అంటే చాలా త్యాగం కావాల్సిన అవసరం. అంటే ఆ హృదయంలో ఇంకా వేరే దానికి తావు లేకుండా దేవునికి మాత్రమే స్థానం ఉండడం. ఆత్మ కూడా అలాగే ఉంది. పూర్ణ శక్తి. అంటే మన బలమంతటిని మనము దేవుని కొరకు వినియోగించడము. అవసరమైన వాటి మీద ఆహ్, దృష్టి పెట్టకుండా. సరే. నెక్స్ట్ హెచ్చరిక చూసినట్టయితే ఇంతవరకు ఒక విషయం చెప్పి, ఇక్కడ 7వ వచనంలోకొచ్చేసరికి ఇంకొక హెచ్చరిక ఉంది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. 8, 9 మీకు తెలుసు తర్వాత చదువుకోవచ్చు. అది ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు మనకు గూడా ఇవ్వబడిన ఆజ్ఞే ఇది. ఇప్పుడు ఎవరైనా మనము పిల్లలము కూర్చొని వాళ్ళకు దైవ సంబంధమైన విషయాలు చెప్పేంత ఓపిక కలిగినోళ్ళున్నారా? అందరి చేతిలో మొబైల్ ఉంటది కాబట్టి ఎవరి పాటు వాళ్ళు బిజీ. ఈ ఆర్డర్ మిస్ అయింది. క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ తల్లులను, తండ్రులను ఎక్కువ శాతం తల్లులు ఆదివారం ఇంట్లో కూర్చొని మధ్యాహ్నమో, సాయంత్రమో పిల్లలకు భక్తి సంబంధమైన కథలు చెప్పడం అన్నది కనుమరుగైపోయింది. రీజన్ ఏమిటి? బిజీగున్నారు. ఇది పోయింది. నీ అంతట నువ్వు ప్రార్థన చేసుకుంటే కుదరంలా. నీ తర్వాత నీ పిల్లలకి నేర్పించమంటున్నాడు. ఇక్కడే మిస్ అయిపోతున్నాం. మనం రక్షణ పొందడమే చాలా ఆలస్యంగా రక్షణ పొందుతాం. మనం నేర్చుకోవడానికే ఇంకా తిరుగుబాటు, అవిధేయతతో సగం సగం నేర్చుకుంటాం. మన పిల్లల దగ్గరకొచ్చేసరికి మనకు అలసటొస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది, నిర్లిప్తత వారు వినరులే అంటాం. కూర్చోబెట్టాలి. కాస్త కూస్తన్న వాళ్ళ చెవుల్లోకి వెళ్ళేటట్టుగా మనం చేయాలి. నేనేం చేశాను బైబిల్ స్టడీ చేశాం మేము మా పిల్లలు కలిసి. ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి, సెక్స్ ఔట్‌సైడ్ మ్యారేజ్ గురించి,
తర్వాత ఆడపిల్లలు ఎలా ట్రాప్ చేస్తారు, ఎలా ఉండాలి వీటన్నిటిని ఒక బుక్ ఫాలో అవుతాం. దాంట్లో స్టడీ చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూర్చోబెట్టి చెప్పాల్సిందే. కొద్దిగన్నా వారి చెవుల్లోకి వెళ్తే వారి హృదయంలో అవి రిజిస్టర్ అవుతాయి. సో, కాబట్టి కుమారులు చెప్పడం ఒక విధం గాదు గానీ, దాన్ని ప్రాక్టీస్ చేయడం నేర్పించాలండి. ఇక్కడ మనం ఫెయిల్ అయ్యేది. చెప్పడం ఈజీ. ఏడో వచనం నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ప్రాక్టీస్ చేయించేటట్టుగా చూడాలి. మనం చెప్పడం చేస్తాము. వారు వినడం వింటారు. కానీ వారు ఆ కట్టడల్లో నడుస్తున్నారా లేదా అన్నది ప్రాక్టీస్ చేయించడం అసాధ్యమైన కార్యం. మరి దేవుడు ఎందుకు చెప్పాడు? ఇక్కడ తల్లిదండ్రులకు పథ్యం అనేది పనికొస్తది. నీవు దేవునితో వ్యక్తిగతంగా సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఒకటి. రెండవది ఆ వాక్యమే నీ హృదయంలో ఉండాలి. ఆరో వచనం అంటాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. అంటే నీ హృదయంలో ఆ విధేయత లేకపోతే వాక్యం నేను నమ్మేటువంటి విశ్వాసం ఉండాలి. వాక్యాన్ని ఉంచుకో. అది 2. మూడవది హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. లేనట్టయితే మనం చేసే ప్రార్థనే మన పిల్లల్ని కంట్రోల్ చేసేది. మన హృదయ పరిశుద్ధత లేనప్పుడు మన పిల్లల్ని కంట్రోల్ చేయదు. చాలామంది తల్లులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యం ఉండడం కూడా నేను వాళ్ళని హెచ్చరించినా దిద్దుకునే హృదయం కలిగిన వారు కూడా కాదని నాకు తెలుసు. మరి పిల్లలు ఎలాగ అభివృద్ధి పొందుతారు? ఒక చదువు, ఉద్యోగం రావచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ దేవుడికి ఇష్టమైన రీతిగా వారు బ్రతుకుతూ దేవుని చిత్తంలో ఉంటారా అన్నదే ప్రాబ్లమ్ అవుతది. అది లేకపోతే నష్టం. తర్వాత 10వ వచనంలో కొన్ని హెచ్చరికలున్నాయి. ఏమిటంటే 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. మనిషి హృదయం గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే 10వ వచనం నుంచి 11 వరకు నీకు ఏమాత్రం నీవు నింపని ద్రవ్యములు, నువ్వు తర్వాత నువ్వు త్రవ్వని బావులు, నాటని ద్రాక్ష, ఒలివ తోటలు నేను నీకిస్తున్నాను. నువ్వు కట్టని గొప్ప పురములు నీకిస్తున్నాను. అయితే అన్ని తిని తృప్తి పొందిన తర్వాత నువ్వు యెహోవాను మరవకుండా జాగ్రత్త పడమంటే నువ్వు మర్చిపోతావు. ఇది మనుషుని స్వభావం. 103వ కీర్తనలో అదే అంటాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. పోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారము మనం. ఒక వ్యక్తి మీద మనకు కోపం పోవాలంటే, ఆ వ్యక్తి మనకేదైనా మంచి చేశాడని ఆలోచిస్తే కోపం పోతుంది. వాడు మాకిలా చేశాడు. సేమ్ థింగ్ దేవుని పట్ల గౌరవము, కృతజ్ఞత రావాలంటే ఆయన ఏం చేశాడో మనము ప్రార్థనలో కూర్చున్నప్పుడు గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క దాని విషయం జాగ్రత్తలు. ఎందుకు మరిస్తే ఏమవుతది? యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడము అంటున్నాడు దేవుడు. ఒకవేళ మర్చిపోయావనుకో ఏమవుతది? దేవుని నుండి విగ్రహాల వైపు తిరుగుతావు. ఇశ్రాయేల్ జీవితం అంతా అదే గదా! న్యాయాధిపతుల్లో స్పష్టంగా దేవుని కార్యములు మరిచిన వారు, దేవుని శక్తిని మర్చిపోయినటువంటి వారు, దేవుని వల్లనే ఈ స్థాయికొచ్చామని మర్చిపోయినటువంటి వాళ్ళు గర్విష్ఠులవి దేవుని తొలగిపోతారు. వారు చేసే భక్తి నామకార్థమైన భక్తే ఉంటది. దాంట్లో ఆత్మ ఉండదు. అందుకే చాలా మంది క్రైస్తవులు కొట్టుమిట్టాడుతున్నారు. రీజన్ ఏంటంటే వారు ఈ స్థాయిలో ఉన్నారు అంటే దేవుడి వల్లనే ఉన్నారు. నీకక్కడ దీనత్వం వచ్చిందంటే మనుషుల ఎదుట కూడా నీకు దీనత్వం ఉంటది. దీనత్వం ఉంది ఎలా? దేవుడు మమ్మల్ని పైకెత్తాడు. మేము ఈ స్థితిలో ఉన్నాము. కాబట్టి దీనత్వం ఉందని మనకెలా తెలుస్తది? మన నోటి మాటలు బట్టి. అతిశయంతో కూడిన మాటలు నీ నోటి నుంచి వచ్చాయంటే నువ్వు మర్చిపోయినావు అని. అంటే నా స్వశక్తి చేత నేను పైకొచ్చాను అని థింక్ చేయడం స్టార్ట్ చేసావని అర్థమైపోతది. కాబట్టి మనము దేవుడు చెప్పిన హెచ్చరిక ఇది. ఇంకోటి మనం చెప్పుకోవాలి. ఏమిటి? మర్చిపోకుండా ఉండడం. మరుపన్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిది స్థితి. చాలా ప్రమాదకరమైన చాలామంది నష్టపోవడానికి కూడా ఇదే కారణమవుతూ వస్తుంది. ఎందుకంటే అన్ని ఆర్థిక సంబంధమైన లేకపోతే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలే. ఆత్మ సంబంధమైన గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఊర్ల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఇల్లు గురించి, తోటల గురించి మాట్లాడుతూ, ద్రవ్యముల గురించి మాట్లాడుతున్నాడు.
ఇవన్నీ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకున్న మనుషులంతా, లేక పొందిన మనుషులంతా ఇలాగ త్వరగా మర్చిపోయే స్వభావం కలిగినటువంటి వారు. చాలామంది దేవుడు పాస్టర్స్‌ని బహుగా దీవించిన తర్వాత వాళ్ళు ఆహ్, ఆత్మలో తగ్గిపోవటము, తప్పిపోవటం చూస్తున్నాను నేను. ఆశీర్వాదం అడగకుండా తగినంత ఉంటే బావుంటదేమో! అందుకే సామెతలు చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తాడో 30 అధ్యాయంలో. 30 అధ్యాయం 7 వచనం. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. పేదరికమునైనను, ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి, యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతును. ఇది చాలా జ్ఞానం కలిగినటువంటి ఆగూరు చెప్పినటువంటి మాటలు. చాలా జ్ఞానంతో 2 రిక్వెస్ట్‌లు అడుగుతున్నాడు. వ్యర్థమైనవి, అబద్ధములు దూరంగుంచు. పేదరికము, ఐశ్వర్యము వద్దు అంటాడు. మనం ఇలా ప్రార్థన చేస్తాం. వ్యర్థత్వము అది ఏమీ ఉపయోగం లేదు, నాకు పనికిరాదు. అలాంటిది వ్యర్థత్వం. అది వ్యర్థత్వము. దానిని మనం ప్రేమిస్తూ, దాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తాం. మనుషులు ఎలాగున్నారంటే లోకంలో ఏ ట్రెండ్ ఉందో దాన్ని ఫాలో అవుతున్నారు. వాక్యానుసారమైన జీవితం. ఇది వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇండియాలోకొస్తుంది. దేశాల నుంచి మనకొస్తా ఉంది. అన్ని రంగాల్లో వాటినే ఫాలో అవుతున్నారు. శుభ్రంగా ఇంట్లో వండుకొని తినరంటే బయట పోయి తింటారు. బయట నుంచి తెప్పించుకొని. ఆరోగ్యాలు పాడవుతాయి. ఊర్లూర్లు తిరగడం. ఏమవుతది? డబ్బు ఖర్చు చేస్తారు. దీన్ని ఏమంటారు? బ్రేక్ అంటారు మళ్ళా. సో, కాబట్టి ఇలాగ లోకం మనల్ని లాగేస్తుంది. జాగ్రత్తగా ఉండు. వాళ్ళకి ఏమి జరగబోతుందో దాని విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయాన్ని భద్రపరుచుకోవాలి. తర్వాత ఏమంటాడు 13వ తేదీ 13వ వచనంలో ఆహ్, ఇతర దేవతలను పూజిస్తారేమో. నీ దేవుడైన యెహోవాకు భయపడి ద్వితీయోపదేశకాండం 6:13 యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. ఈ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. కదా! మరచిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ రెండవ దశ ఇంకా మరుసటి దశ ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి వాటిని పూజించడం మొదలుపెడతాం. ఇది మనలో జరగటం లేదా? వారు విగ్రహములను పూజించారు. మనకు కొన్ని విగ్రహములయిపోతాయి. అవి ఏమిటో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వాళ్ళకే తెలుసు. దేని కొరకు దేవునికి రెండవ ప్రాధాన్యత ఇస్తున్నామో అదే విగ్రహమై. సుఖము కొరకు, దేవుని రాజ్యం కొరకు పనిచేయటం లేదా? అది విగ్రహమే. డబ్బును దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టకుండా మనం దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? డబ్బు విగ్రహమే. రకరకాలుగా ఉంటాయి. ఈ హెచ్చరిక. ఒకవేళ ఆ విధంగా మన విగ్రహం వైపు తిరిగినట్టయితే 15 చివరి వచనం, చివరి భాగం. నీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు కనుక, నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపజేయును. నష్టం అంటున్నాడు. ఇలాగున్నట్టయితే నష్టపోతాం. ఇంకొక హెచ్చరిక అంటున్నాం. వారి పాత స్వభావాన్ని గుర్తు చేస్తూ ఇలాగ మళ్ళా ప్రవర్తించకండి అని దేవుడు చెప్తున్నాడు. 16వ వచనం. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్టు ఆయనను శోధింపకూడదు. 17 నిర్గమకాండము 2వ వచనం. నిర్గమకాండం 17:2.
తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీముల దిగిరి. ప్రజలు తమకు నీళ్లు లేనందున మోషేతో వాదించు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు ఎందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చితిరి అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టి ప్రజలకు నేనేమి చేదును కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి అన్నాడు. ఇక్కడ ఏమంటాడు బండను కొట్టు అంటాడు. నీళ్లు లేవు బండను కొట్టమని దేవుడు మోషేకి చెప్తాడు. అంటే స్పెసిఫిక్‌గా మసాలా శోధించినట్టు మనం శోధించొద్దని దేవుడు ఎందుకన్నాడో ఆశ్చర్యమేస్తుంది. సంఖ్యాకాండము 20 అధ్యాయంలో కూడా నీటి విషయం వాళ్ళు ఇలాగ మాట్లాడతారు. 20 అధ్యాయం మిర్యాము చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన. ఇక్కడ నీరే గాదు వారు మాకు 5వ వచనం 20 అధ్యాయం సంఖ్యాకాండం 5. గింజలు, అంజూరములు, ద్రాక్షలు, దానిమ్మలు తాగుటకు నీళ్లు ఏవీ లేవు అని. ఇక్కడ దేవుడు ఏమంటాడు బండతో మాట్లాడుము అని. అక్కడేమో బండను కొట్టుము అంటాడు. కాబట్టి సరే ఈ మస్తాదు చూసుకుందాం. 17వ అధ్యాయం చూసుకుందాం. ఇక్కడ దేవుడి హెచ్చరిక ఏంటంటే మీరు మస్తాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఎందుకు ఈ మాట చెప్పినాడు? 7వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు, మెరీబా అనియు పేర్లు పెట్టెను. వీరు దేవుని ఉనికినే ప్రశ్నించే విధంగా వీరి మాటలున్నాయి. దేవుని ఉనికిని ప్రశ్నించే విధంగా వీరి మాటలున్నాయి. కాబట్టి అలా మీరు అలాగ ప్రవర్తించకండి అంటాడు దేవుడు. కారణం ఏమిటి? వీరిని బట్టి కదా సేవకుడు పాడైపోయింది. సేమ్ ఇక్కడ కూడా సంఖ్యాకాండంలో ఇక్కడ మెరీబా జలములు ఇది అది ఒకటే ఘటన. కాబట్టి మనకు కూడా ఈ వాక్యం బట్టి ఏమి హెచ్చరిక వస్తుందంటే మనం ప్రార్థన చేసి కూర్చున్నప్పుడు దేవుడు మనతో గుర్తు చేస్తాడు. ఫలానా టైంలో ఇలాగ ప్రవర్తించు, అలాగా ప్రవర్తించు. ఇక్కడ మోషే అహరోనుల మీద వాళ్ళు సనగడం లేదు. దేవుడి మీదే సనుగుతున్నారు. దేవుడి మీదే వాళ్ళు సనుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఎందుకంటే దేవుని శక్తిని మనం చాలా సార్లు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేయాలి? దేవుడు ఉంటే నాకు తోడుంటే ఇలాగ అవుతుందా? అని సహజముగా అదే చేయొద్దు అంటున్నాడు. అది దేవుణ్ణే టెంప్ట్ చేయటం అన్నమాట. దేవుణ్ణే పరీక్షించకూడదు. ఆ మాట చెప్పి ఏమంటున్నాడు అంటే దేవుడు ఆజ్ఞలు, కట్టడలు జాగ్రత్తగా ఆచరింపవాలని అంటున్నాడు. ఇవి జాగ్రత్తగా ఆచరిస్తూ ఉన్నప్పుడు, దేవుని భయం ఉన్నప్పుడు, దేవుని ప్రేమించే హృదయం ఉన్నప్పుడు, దేవుని శోధించేటువంటి శోధన తగ్గిపోతది. ఒక వ్యక్తి తన జీవితంలో కొన్నిసార్లు నేను కొంతమందిని పాస్టర్స్‌ని పరిశీలిస్తుంటా. కొంతమంది చాలా బలమైన సేవ చేస్తుంటారు. చాలా మందిని దేవుని కొరకు నడిపించుంటారు. కొంతమంది ఏమీ ఉండరు. కానీ వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ గమనించినప్పుడు ఏమీ లేనటువంటి వ్యక్తి సంపూర్ణంగా దేవుని మాట వింటూ నమ్మకంగా ఉండడం నేను గమనించాను. ఇతనే గొప్పవాడు అనిపిస్తుంది. క్రైస్తవ్యం అంతా నువ్వు ఎంత డాబు, దర్పంగా అందరికి కనిపించినట్టుగా దేవుని చేత వాడబడుతున్నావు అన్నదానికంటే, దేవునికి చెప్పిన మాట ఎంత ఎంత మేరకు లోబడుతున్నావు, వింటున్నావు అన్న దాని మీదే డిపెండ్ అవుతది. మనం లోక సంబంధమైన మనుషులం కాబట్టి, మనము ఒక మనిషి యొక్క భక్తిని, శక్తిని, సక్సెస్‌ని వాడు సాధించిన వాటితో కొలుస్తున్నాం. కానీ దేవుడు దేనితో కొలుస్తాడంటే, వీడు నా మాట ఎంత వింటాడో అని వాని విధేయతను మాత్రమే కొలుస్తాడు. విధేయత అంటే ఏమిటి? ఇక్కడ ఇదే. ఆయన మాటలన్నీ వింటూ, ఆజ్ఞలు గైకొంటూ, భయపడుతూ, జాగ్రత్తగున్న కొన్నిసార్లు నీ జీవితంలో అభివృద్ధి కనపడనప్పుడు సైలెంట్‌గా దేవుని మీద భారం వేసి నమ్మి నడుస్తూ ఉండడమే అనారోగ్యాలు స్వస్థపరచబడినప్పుడు ఆయన నమ్మి నడుస్తూ ఉండడమే విధేయత. ఇది చూస్తాడు దేవుడు. తప్ప అన్ని చేస్తున్నాం మనం.
మరలా చివరి 19వ వచనం ఏమంటాడంటే, యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయవలెను అంటున్నాడు. శత్రువులను వెళ్ళగొట్టి అంత చేసి జాగ్రత్తగా ఉంచిన తర్వాత, నీవు ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలి. అంటే నువ్వు శత్రువులను జయించుటకు, తర్వాత నువ్వు ముందుకు వెళ్ళటానికి, జీవితంలో వెనక్కి కాదు ముందుకు వెళ్ళటానికి దేవుని దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది గ్రంథంలో అంటున్నాడు. ఆయన దృష్టిలో ఉత్తమమైనది ఏందంటే దీనత్వము, కనికరం కలిగి నడుచుకున్నట్టే న్యాయం అనుసరించుటే అంటాడు. మనము మర్చిపోతాం. మనము ఏ కొలతతో కొలుస్తాం, ప్రేమ కలిగి ఒక వ్యక్తిని ఆదరించినట్టు, అదే విధంగా మనకు ఆదరణ లభిస్తుంది. వారు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తే, అదే కొలతతో మళ్ళీ ఇంకొకరు మనకు సహాయం చేస్తారు. వాళ్ళని రిజెక్ట్ చేస్తే మనల్ని రిజెక్ట్, వాళ్ళని అసహించుకుంటే మనల్ని అసహించుకుంటారు. కాబట్టి దేవునికి ఉత్తమమైన వాటి యథార్థమైనవి చేస్తే ముందుకు వెళ్తుంటాం ఆత్మీయ జీవితంలో గాని, లోక జీవితంలో గాని. తర్వాత ఇంకొక హెచ్చరిక ఇస్తున్నాడు. 20 వచనంలో ఏందంటే, నీవు నీ పిల్లలు అడుగుతారు. నీ కుమారుడు అడుగుతాడు. యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనం, కట్టడ, విధులు ఏవని అడిగినప్పుడు ఏం చేయాలనేది చెప్తాడు. అంటే దేవుడు చేసిన కార్యములు గుర్తుండాలి మనకు. నెక్స్ట్ తరానికి చెప్పడం. ఆ కార్యం మన జీవితంలో జరిగేంత భక్తి కూడా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. దేవుడు కార్యములు చేస్తాడు. కార్యములు దేవుని కార్యములు మన జీవితంలో చూడగలిగిన ఆత్మీయ మెట్టు, విశ్వాసం సంపాదించుకుంటే మన పిల్లలకు ధైర్యంగా చెప్తారు. "ఏయ్! దేవునికి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. దేవుడు సహాయం చేస్తాడు." అనుభవం లేకపోతే ఏం చెప్తావు? నీ హృదయం కఠినమైపోయినప్పుడు, ఆత్మీయ గర్వం ప్రవేశించినప్పుడు, ఈ అనుభవాలు ఆగిపోతాయి. దేవుడు మాట్లాడడం కూడా ఆగిపోతుంది. చాలా మందిని పరిశీలించు. ఎందుకు వీరు దేవుని చేత వాడబడరు? క్రైస్తవులే గదా! రక్షణ పొందినోళ్ళే. కారణం ఏంటి? వారికి దేవుని పట్ల ప్రేమ, రాజ్యం పట్ల వాడబడకూడదు. వారు పరలోకానికి వెళ్తారు. కానీ వారు దేవుడు చూసిన కళ్ళతో లోకాన్ని చూడడం. దేవుడు హృదయం కలిగి లోకాన్ని, అంటే ఆ తపన, ఆ బాధ, ఆ భారము పోతున్నారని ఆసక్తి. కాబట్టి దేవుడు వాళ్ళని వాడుకోలేకున్నాడు. అన్నీ చేస్తాడు, వాళ్ళకి ఆశీర్వదిస్తాడు. వాళ్ళని బలపరుస్తాడు, ముందుకు పోతారు. కానీ ఆయన వాడుకోడు. ఆ ముద్ర కొంతమంది మీదే ఉంటుంది. కారణం ఏంటంటే అది నీ హృదయంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఉండదు. ఆయన పనికి మొదట ప్రాధాన్యత. ఆయనకి ఇష్టమైంది నీకు ఇష్టం కావాలి. ఆయనకి ఇష్టం లేనిది ఇలాగ లేకపోవడాన్ని బట్టి మనుషులు దేవుని చేత వాడబడడం లేదు. సో, ఈ హెచ్చరికలు మనం దృష్టిలో పెట్టుకుందాం. మొదట ఏమన్నాడు? ముగించేస్తున్నా. 6వ అధ్యాయం మొదటి వచనంలో దేవునికి భయపడాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి అంట. 3 తరముల వరకు ఇది చెప్పాలి అంటున్నాడు ఇక్కడ. తర్వాత ఏమంటాడు? నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలి అంటున్నాడు. మీ పిల్లలకు దాన్ని టీచ్ చేయాలి అంటున్నాడు. మరలా 10వ వచనంలో వచ్చేసరికి ఏమంటున్నాడు? నువ్వన్నీ పొందిన తర్వాత నన్ను మర్చిపోవద్దు అంటున్నాడు. మర్చిపోయావంటే కృతజ్ఞత లేనట్టు. మర్చిపోతే జరిగేదేంటంటే, ఇతర విగ్రహములను పూజిస్తావంటాడు. తర్వాత బలమైన హెచ్చరిక ఏంటంటే, మస్సా అనే శోధన అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే ఎత్తి చూపుతున్నాడు. అక్కడ మీరు నన్ను శోధించరు. మరలా అలాగా చేయకూడదు. దేవుని దృష్టికి యథార్థమైన, ఉత్తమమైనది ఏదో దాన్ని తెలుసుకో. అప్పుడు నువ్వు ముందుకు వెళ్తావంటాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? పిల్లలు అడిగినప్పుడు చెప్పుటకు వాటిని గుర్తుంచుకొని వాటిని చెప్పాలి. ఎందుకు? 25వ వచనం చివరిది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అది కలుగుటకు. కాబట్టి వారికి హెచ్చరిక ఇచ్చాడు. ఇదే హెచ్చరిక మనకు గూడా ఉంది. ఎందుకంటే మనకున్న గొప్ప సమస్య ఏమిటంటే మర్చిపోవుట. ఇది నేను గమనిస్తున్నా. దేవుడి కార్యం నువ్వు మర్చిపోయావంటే కృతజ్ఞత పక్కన పెట్టేసి, పక్కన పెడదాము. మనకు భయమొస్తది. జీవితంలో జీవించడానికి భయపడతాం. కలవరంతో నిండుకుంటాం. దేవుడు సహాయం చేస్తున్న విషయం మర్చిపోతాం. కాబట్టి ఈ విషయాలు మనము మర్చిపో, అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు చెయ్యి విడువడు అన్నటువంటి నిరీక్షణను ప్రార్థన చేస్తాం. కలిగినటువంటి దేవా, ఇశ్రాయేలీయులకు
చక్కటి హెచ్చరికలు చేసావు. ఐగుప్తు నుంచి కనాన్‌లోకి ప్రవేశించబోయే సమయంలో నన్ను మరవద్దు, నా మాటలు జ్ఞాపకం నాకు భయపడము, నన్ను ప్రేమించు, నన్ను శోధించకు అని. కాబట్టి దేవా, మా పిల్లలకు బోధించమని, అభ్యసింపజేయమని చెప్పావు. కాబట్టి నాయన ఇవన్నీ గైకొనగలిగేలా చేయి. హెచ్చరికలు వాటిని మనస్కరించి జాగ్రత్తగా వాటిని తండ్రి గైకొనుచు ఆశీర్వదించబడగలిగేలా చేయి. ఆత్మీయంగాను, లోకరీతిగాను. మా పిల్లల్లో కూడా దీవెన మేము చూడాలి. ఈ విధమైనటువంటి తండ్రి భక్తి నేర్చుకోవడానికి తగిన విధేయతను మాకిచ్చి, దేవుని గొప్ప కార్యాలు మా జీవితంలో మేము అనుభవించగలిగేలా చేయం. మా తరువాతి తరములకు అవి స్వాస్థ్యంగా ఇవ్వగలిగిన వారుగా చేయం. హృదయ కాఠిన్యమును, గర్వమును స్వస్థపరిచి, మెత్తదన హృదయం చేసి, దీనత్వము, ప్రేమ ఇచ్చి, దయము చూడగలిగిన వారుగా చేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్. ఆమె